ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత వీడియో అయితే చేస్తున్నానండి. యాక్చువల్గా ఈరోజు వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనకు చాలామంది కూడా మీరు ఏ బుక్స్ని ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ మీ సిలబస్ అనేది కంప్లీట్ అయిందా లేదా, అండ్ మీరు షేర్ చేయండి అనేసి అడిగారండి. యాక్చువల్గా నేను కొత్తగా బుక్స్ అయితే ఏం తీసుకోలేదండి. మళ్ళీ ఇప్పుడు మనకు మార్కెట్స్లో ఉండే బుక్స్ అయితే కొత్తగా ఏం తీసుకోలేదు. ఓన్లీ నేను లాస్ట్ డిఎస్సికి ఏదైతే తీసుకున్నానో ఆ బుక్స్ని మాత్రమే ఫాలో అవుతున్నాను. లైక్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మనకి ఎంత ఇంపార్టెంటో చాలా అందరికి తెలుసు. సో ఆ టెక్స్ట్ బుక్ని మాత్రమే ఫాలో అవుతున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సిరీస్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది ఏది ఫాలో అవుతున్నారని అడిగారు. దాని గురించి అయితే నేను ఇంకా డిసైడ్ అవ్వలేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఒక మంచి పబ్లికేషన్ సజెస్ట్ చేయండి. ప్రెజెంట్ అయితే ఒక మనకు న్యూస్ పేపర్స్లో ఉంటాయి కదా, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని వాటిని మాత్రమే చూస్తున్నాను. నెక్స్ట్ మనకు ఇది ఇంకా సోర్స్ గూగుల్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో మాత్రమే ఇది చూసుకుంటున్నా. జస్ట్ అప్పుడప్పుడు మెయిన్ ఏంటంటే సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారా అనేసి అడుగుతున్నారు. సిలబస్ అనేది మామూలుగా నాకు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. లైక్ ఏదంటే ఇంటర్మీడియట్ పాలిటీ ఉంది. సో ఆ సివిక్స్ అనేది కొంచెం బ్యాలెన్స్ ఉంది సెకండ్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్లో కూడా హిస్టరీ అయితే ఉంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ మనకు బుక్స్ చేంజ్ అయ్యాసి అంటున్నారు. అది ఎంత మటుకు చేంజ్ అయిందో నేను కూడా ఇంకా బుక్స్ ఏం తీసుకోలేదు. సో ఇన్ కేస్ ఒకవేళ బుక్స్ తీసుకున్నా ఏదైనా మారితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే పిఐలో మనకు సంబంధించింది మీరు ఏది ఫాలో అవుతున్నారనేసి అడిగారండి. నేను రెండు కూడా యూజ్ చేస్తున్నాను. ఒకటి ఈ బుక్ అందరికీ తెలుసా అండి, లాస్ట్ డిఎస్లో మీరు అందరు తీసుకుని ఉంటారు ఈ బుక్ని మాత్రం. అండ్ ఈ బుక్ చాలా చాలా మీ దగ్గర ఉంటే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది ఏపీ ఆర్ తెలంగాణ వాళ్ళకి. అండ్ బుక్ వచ్చేసి మీ దగ్గర ఉంటే మాత్రం వీటిని ఖచ్చితంగా యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకు ఒక్కోసారి ఏదో సామెత అంటారు చూడండి, కత్తిని ఎంత పదును పెడితే అంత షార్ప్గా ఉంటుందని. సో ఎంత డెప్త్గా మ్యాటర్గా నయిస్తే అంత బాగా మనం పర్ఫెక్ట్గా చదవగలం. ఈ బుక్ ఏంటంటే చాలా డెప్త్గా ఇచ్చాడు మ్యాటర్ ఇందులో. బట్ అందరికీ కూడా కొంచెం మనకు లైక్ సీనియర్స్ కానివ్వండి, లాంగ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది, అరే ఏ బిట్ ఎక్కడ ఫ్రేమ్ అడుగుతారు అనేసి. నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే పిఐకి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే ఈ బుక్ తీసుకోకముందు ప్లస్ తీసుకున్న తర్వాత కొన్ని టాపిక్స్ అనేది నాకు అర్థం అవ్వలేదు. సో ఆ టాపిక్కి రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి కదా, వాటిని అయితే నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈరోజు మీకు చెప్తున్నాను చూడండి, దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా. సో ఇవి చాలామంది కూడా ఈ బుక్ని అడిగారు. మనకి ఎప్పుడు కూడా ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఈ బుక్స్ అనేది మనకు మారవండి. ఈ బుక్ మన మీ దగ్గర ఉంటే చాలా యూస్ఫుల్. సో వీటిని అయితే ఖచ్చితంగా యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సైకాలజీ అండి. సో సైకాలజీకి సంబంధించింది లాస్ట్ డిఎస్లో మనం చూస్తుంటాం. సో లాస్ట్ డిఎస్లో ఎస్టీటీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్ బుక్స్ లేవు, అందరికీ సేమ్ బుక్, కానీ ఒక యూనిట్ అనేది ఎస్జిటి వాళ్ళకి ఎక్స్ట్రా ఉంది. సో అందులో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాల్సి ఇచ్చారు. మనకేమో ఇక్కడ ఓన్లీ 3 యూనిట్స్ మాత్రమే ఇచ్చారు. కోర్స్ ఈ 3 యూనిట్స్ మనకి యూజ్ అవుతాయంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఎవరి దగ్గరైనా ఇలాంటి బుక్ కానీ ఉంటే మాత్రం దాన్ని కూడా యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇది మనకి సైకాలజీకి సంబంధించింది. సో ఇది మనకి ఈ 2 బుక్స్ యొక్క రివ్యూ అండి. సో ఇందులో యాజ్ యూజువల్గా యూనిట్స్ అందరికీ సేమ్ ఒకేలాగానే ఉంటాయి. కానీ మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే మనకి సిలబస్ అనేది ఏం చేంజ్ అవ్వదండి. సిలబస్ అనేది ఎప్పుడు మారదు. మనకు లాస్ట్ ఇయర్ కానివ్వండి అండ్ ఈ ఇయర్ సిలబస్ వచ్చినా కూడా యాజ్ యూజువల్గా సేమ్ ఒకే సిలబస్ ఉంటుంది. అందులో ఫస్ట్ యూనిట్ చూసుకుంటే భారతదేశం విద్యా చరిత్ర, అంటే మనకు విద్యా విధానాలు ఎలా ఉండే, వేద విద్యా కాలంలో ముస్లిం విద్యా విధానం, స్వాతంత్రం ముందు మనకు విద్య ఎలా ఉండేది, స్వాతంత్రం తర్వాత విద్య ఎలా ఉండేది, సో దానికి రిలేటెడ్ టాపిక్ ఇది. నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత గురించి, అది సెకండ్ యూనిట్. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు. ఫోర్త్ వన్ వచ్చేసి చట్టాలు అండ్ హక్కులు. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు ఎన్సిఎఫ్ 2005 గురించి అడుగుతారు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎన్ఈపీ 2020. సో ఇది మనకు ఓవరాల్గా చూసుకుంటే ఇందులో ఉండే యూనిట్స్. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన బుక్స్ కన్నా చూపించండి అని అన్నారు. నేను సోషల్ అండి. సో సోషల్ కాబట్టి సోషల్ వాళ్ళకి వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ హిస్టరీ అండి. ఇది సెకండ్ ఇయర్ హిస్టరీ అండి. సో ఈ బుక్ కన్నా మీ దగ్గర ఉంటే దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సెకండ్ ఇయర్ సిలబస్ అనేది మనకు మార్చలేదు, ఓన్లీ ఫస్ట్ ఇయర్ మారింది అంటున్నారు. సో ఫస్ట్ ఇయర్ మారితే మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సెకండ్ ఇయర్లో ఈజియెస్ట్ టాపిక్
అని అనుకుంటున్నారా? కాదు, ఈజియెస్ట్ అయితే ఏం కాదు. కానీ చాలా డెప్త్గా ఇచ్చినా కూడా అర్థమయ్యే రీతిలో బాగుంది బుక్ అయితే మాత్రం. ఇది హిస్టరీ అయితే ఏదైతే మనకు అర్థం కాని చాప్టర్స్ ఉంటాయో వాటిని 1 or 2 టైమ్స్ రిపీటెడ్గా చదవాలండి. సమయం ఉన్నప్పుడు చదవాలి, సమయం లేనప్పుడు చదివితే అది పోయినసారి మాదిరి అవుతుంది. అండ్ ఇంకొచ్చి ఇంకా యాజ్ యూజువల్ అండి, ఇంకా 10th క్లాస్ లాస్ట్ ఇయర్ ఏవైతే చదివామో ఆ టాపిక్సే నేను, అంటే ఆ టెక్స్ట్ బుక్స్ని మాత్రమే నేను ఫాలో అవుతున్నాను. సో ఇది నేను ఈరోజు ఫాలో అయ్యే బుక్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. కొత్తగా అడిషనల్గా బుక్స్ అయితే నేను ఏం తీసుకోలేదండి. ఎందుకంటే ఓన్లీ ఓల్డ్ మనకు లాస్ట్ డిఎస్లో ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఆ బుక్స్ని మాత్రమే నేను ఫాలో అవుతున్నాను. లైక్ మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, 6th నుండి 10th క్లాస్ వరకు ఉండే గవర్నమెంట్ బుక్స్, అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్ అనేది నేను ఫాలో అవుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ బుక్స్ కానీ, కొన్ని అర్థం కాని విషయాలు అయితే ఏదైనా యూట్యూబ్లో చూడడం కానీ లేదా ఏదైనా యాప్ తీసుకోవడం కానీ ఇలా అయితే చేస్తానండి. అండ్ నేను వచ్చేసి నాకు వెరీ డిఫికల్ట్గా అనిపించే సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే సోషల్ మెథడ్ అండి. సో సోషల్ మెథడ్లో అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు అర్థమయ్యే, నాకు నచ్చింది కాబట్టి అంటున్నాను. మీకు ఎమిలీ మోజెస్ సార్ గురించి తెలిసి ఉంటుంది. సో ఆయన గారి యొక్క యాప్ తీసుకున్నానండి. అందులో తీసుకోవడం వల్ల నేను పిఐ అలాగే సైకాలజీ అండ్ మెథడ్ ఈ మూడిట్లలో నాకు అసలు అది ఐడియానే లేదండి. నేను చేసింది అంత ఓపెన్ కాబట్టి నాకు ఐడియానే లేదు. బట్ సార్ గారి యొక్క తక్కువ లెంగ్త్లో మనకు క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ అయితే, తెలియని వాళ్ళు కూడా సార్ యొక్క యాప్స్ కానివ్వండి, యూట్యూబ్లో క్లాసెస్ అన్నీ సార్ అప్లోడ్ చేస్తుంటారు, మోటివేషనల్ వీడియోస్ చేస్తుంటారు. సమ్ టైమ్స్ మనకు టైంని ఎలా సద్వినియోగపరచుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ కూడా సార్ చేస్తుంటారు. వన్స్ ఒకసారి చూడండి. సార్ని నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతానండి. అండ్ సమ్ టైమ్స్ సార్ యొక్క క్లాసెస్ని చూస్తూ కూడా నేను నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది నేను ఫాలో అయ్యే బుక్స్. అండ్ నా సిలబస్ అనేది అయిపోయిందా లేదా అనేది మీకు క్లారిటీ ఇచ్చాను. ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చిందని మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. టైం అనేది వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే అది అందరికీ చాలా ఉపయోగకరం, చాలా వాల్యుబుల్ కాబట్టి. సో క్లాసెస్ అనేవి చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీ యొక్క ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.